అట్లాగే ఇప్పుడు నిన్న పెద్ద రాద్ధాంతం జరిగింది. టీటీడీ గోశాల. సరే నేను కూడా గోశాలకు పోయిచ్చాను, మీరంతా చూశారు, అంతా వచ్చింది, మళ్ళీ చెప్పక్కర్లేదు. నిన్న పెద్ద డ్రాబా జరిగింది. నేను చేతులెత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా రాజకీయ పార్టీలకి అందరికీ. జరిగింది జరిగిపోయింది, ఎక్స్పోజ్ అయింది. వైసీపీలో ఎక్స్పోజ్ చేసుకున్నారు, దాని సంబంధం వాళ్ళు చెప్పుకున్నారు, అయిపోయింది. మళ్ళా దీన్ని రాద్ధాంతం చేసి ఈ అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత కలిగినటువంటి తిరుపతి దేవస్థానం ప్రాముఖ్యత తగ్గించబాకండి. దాన్ని తగ్గిస్తే నష్టం ఎవరికి? దేవుడికి నష్టం వస్తుందని తెలియదు. పాపం ఆయన రాయిలాకుండా నాకేం తెలుస్తుంది పాపం. ఆయన పేరు చెప్పుకొని వ్యవస్థ బతుకుతూ ఉంది. పిలిగ్రిమ్స్ లక్షలాది మంది, కోట్లాది మంది ప్రజలు భక్తి శ్రద్ధలతో వస్తున్నారు. వాళ్ళకి నమ్మకం ఉంది, మాకు నమ్మకం లేకపోతే వాళ్ళకి నమ్మకం ఉంది. నమ్మకం ఉండే వాళ్ళు మేము గౌరవిస్తాం తప్ప అసహించుకోం. రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ కానీ దేవాలయాలు కానీ మీద మాకు భక్తి లేకపోయినా మేము దాన్ని గౌరవిస్తాం. ఇంకా అదొక వ్యవస్థ, అది మేము విభేదించవచ్చు, కానీ మా గౌరవం మాకుంది. అందుకని దాన్ని ఇప్పుడు అగౌరవపరచం. అలాంటి వ్యవస్థను మీరేమో నమ్ముతున్నారు. దీన్ని ఎవరైతే ఎక్స్పోజ్ చేస్తున్నారో దేవుణ్ణి నమ్ముతున్నారు, దేవునికి పూజ చేశారు, పాదసేవలు చేశారు. ఎవరైతే దేవుణ్ణి నమ్ముకున్నారో మీరంతానేమో దేవుణ్ణి ఆ దేవస్థానాన్ని గబ్బట్టిన ప్రయత్నిస్తున్నారు. మేము వ్యవస్థను కాపాడాలని మేము ప్రయత్నిస్తున్నాం. ఈ రోజు నుంచి మళ్ళీ ఆ ప్రస్తావన చేపకండి. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సోషల్ మీడియాలో కానీ ఈ తిరుపతి దేవస్థానం గురించి మళ్ళా చెడు ఆలోచించే పద్ధతుల్లో ప్రవర్తించబాకండి. ఆందోళన చేయాల్సిన పని లేదు. ఏదంటే నిర్దిష్టంగా లెటర్ రాయొచ్చు, పలానా అంశం పని లెటర్ రాయొచ్చు, తప్పేం లేదు. టీటీడీ చేసేటువంటి అనేక ఏదైనా అవకతవకలు దాన్ని సంబంధించాలని నా ఉద్దేశం కాదు. దాన్ని గౌరవప్రదంగా దాన్ని పరిష్కారం చేసుకోవాలా. ప్రజానీకానికి అపనమ్మకం జరగకూడదు, యాత్రికుడికి మనోభావం దెబ్బ తిరగకూడదు అనేది నా ఉద్దేశం. ఇది ఇంకొక ఇష్యూస్ ఉన్నాయి, నేను అప్పుడే రైజ్ చేశాను. కింద లోపల పనిచేసే వాళ్ళు 3 రకాలు ఉన్నారు. ఒకళ్ళు ఫారెస్ట్ నుంచి డిపార్ట్మెంట్ వచ్చిన వాళ్ళు, 2 టైమ్స్ స్కేర్ వాళ్ళు, 2 ఆయన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, 3 రకాలు ఉన్నారు. చాలా పేదవాళ్ళు, వాళ్ళకి జీతాలు అనేక వ్యత్యాసాలు ఉన్నాయి. వాటిని గురించి మాకు అభ్యంతరం. నేను ఇప్పుడు దీన్ని కలపదలుచుకోలేదు. ఇది అయిన తర్వాత, కొనాలిన తర్వాత ఆ లోపల కార్మికులకు వచ్చేటువంటి అనానమలి వ్యత్యాసాలు సరిచేయమని చెప్పేసి మా పార్టీ ఆందోళన చేస్తుంది, మా ప్రజాసంఘం ఆందోళన చేస్తుంది. అయితే ఇప్పుడు దాన్ని క్లబ్ చేయదలుచుకోలేదు. దాని ఆ ఇష్యూ వేరు, వర్కర్స్ సమస్య వేరు. ఇంకేమైనా అవినీతి ఏం జరుగుతుంటే దాన్ని బట్టబడి చేయడం మాకు అభ్యంతరం లేదు. కల్తీ కలర్ ఇంత సీట్ వేసేంత మన నివేదిక కనపడడం లేదు. వాటిపైన చేసుకోండి, కానీ ఏదో పశువుల్ని గోవుల్ని అడ్డం పెట్టుకొని దీన్ని రాద్ధాంతం చేయడం అనేది కరెక్ట్ కాదు. దానికి ప్రో అండ్ అగెనిస్ట్, అనుకూల వ్యతిరేక ఉద్యమాలు వస్తే అంతిమంగా తిరుమల దేవస్థానానికి నష్టం వస్తుంది. దాని జోలికి పోవద్దని మాత్రం కోరుతున్నాను. ఇక మీద అలాంటి ప్రస్తావన చేయపాకని కోరుతున్నాను.